అలా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 30 మే చేస్తే జూలై 12కంతా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మాకప్పుడు వీళ్ళ ప్రకారంగా ఇంత అనుభవం లేదు కదా, ఇంత మేధస్సు లేదు, ఇంత ఆలోచన లేదు. అయినా ఒక నెలలో ఇంచుమించులో ప్రవేశపెట్టామన్నమాట. ఆ తర్వాత కోవిడ్ ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా బడ్జెట్లు అయితే ప్రవేశపెడుతూనే వచ్చినాం. కానీ వీళ్ళు మాత్రము 5 నెలలు. ఇంకోటి కూడా గమనించడం జరిగింది, మామూలుగా ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగిందనమాట. గొప్ప మ్యాండేట్, ఏ కారణం వలన నేను చెప్తాను. అయితే అంత పెద్ద తీర్పు ఇచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంతో పాజిటివ్ నోట్తో, అంటే బ్రహ్మాండమైన పాజిటివ్ నోట్తో, చాలా ఉత్సాహంగా, చాలా అందరికి కూడా ప్రజలందరికీ కూడా వాళ్ళ మన్నన పొందేట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ చాలా నెగిటివ్ నోట్తో, స్టార్టింగే నెగిటివ్ నోట్తో. అందులో ఇంకోటి కూడా ఏం గమనించినానంటే, గత ప్రభుత్వం ఇంకెక్కడండి 5 నెలలు అయింది కదా, 6 నెలల్లో ఉండారు మీరు, 6 నెలల్లో గత ప్రభుత్వం మొత్తం లెక్కేస్తే 21 సార్లు గత ప్రభుత్వం అనేది ఉంది. బడ్జెట్ స్పీచ్లో 21 సార్లు గత ప్రభుత్వం. ఏదేమైనా కూడా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికయ్యేదానికి ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఒక ప్రధానమైన కారణం వచ్చేసి వాగ్దానాలు, సూపర్ 6. ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి కానీ నాయకుల నుంచి కానీ మేనిఫెస్టో తెలియాలంటే ఒక 3-4 దశాబ్దాల ముందర చూసినట్లయితే ఏదో ఒక హెడ్ క్వార్టర్స్లోనో ఎక్కడో నాయకుడు నేను ఇది చేయబోతున్నాను, ఒకవేళ మమ్మల్ని ఎన్నుకుంటే ఈ విధంగా పరిపాలన చేయబోతా ఉన్నామని చెప్పేవాళ్ళు. అది ఎవరు కవర్ చేసేవాళ్ళు? 2-3 ఏదైతే మీడియా పేపర్లు ఉన్నాయో వాళ్ళు కవర్ చేసేవాళ్ళు. ప్రజలకు అది చేరేటప్పటికి కొంత చేరి కొంత చేరక కంప్లీట్గా వచ్చేది కాదు. ఆ తర్వాత టీవీ వచ్చిన తర్వాత కొంత టీవీ ద్వారా ప్రజలకు మేనిఫెస్టో కానీ ఉద్దేశం కానీ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల ఉద్దేశం కానీ ప్రజలకు రీచ్ అయ్యేది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడము, ఆ మేనిఫెస్టోను ప్రజలందరికీ కూడా తీసుకువెళ్ళడం. అయితే ఈసారి 2024లో మాత్రము చాలా ఇంటెన్స్గా, విపరీతమైన ఇంటెన్సిటీతో ప్రచారం చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం, అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు. ఈ సూపర్ 6 అనేది ఎట్లా చేశారంటే ఇంటింటికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి పోయిన తర్వాత నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 5 10 అవుతుంది, నీకు 15 అని ఈ విధంగా చెప్పేవాళ్ళు అన్నమాట. అందువలన ఏమైంది, ప్రజలందరికీ కూడా విపరీతమైన ఆశ, విపరీతమైన అన్వేషణ బడ్జెట్ గురించి. ఇంకా రాలేదే 15, ఇంకా రాలేదే 18, 5 ఇంకా 10 కాలేదు వాలంటీర్లకని ఒక అన్వేషణ అన్నమాట. ఈ 15, 18 అనేది ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్ల వలన ఓటర్లు ఎవరైతే 2024 ఎలక్షన్లో ఓటు వేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద చాలా ప్రభావితం ఉందని చెప్పేసి మనం విశ్లేషకులను ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ప్రధానమైన అంశం ఇదని. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎవరైతే 15, 18, 20 మీద ఆశ పెట్టుకున్నారో పాపం అంతా అడాసలు అయిపోయినాయి అనమాట. ఏమొచ్చిందండి దీంట్లో? విజిబుల్గా కనపడేది నేను చెప్తాను. విజిబుల్గా కనపడేది అలొకేషన్స్ ప్రకారం, కేటాయింపుల ప్రకారం చూస్తే ఒక దీపం, అది కూడా సింగిల్ సిలిండర్ విజిబుల్గా కనపడేది. అయితే బడ్జెట్ చూసినట్లయితే 2024-25 గాను 2,94,427 అంటే 2,95,000 కోట్లు అందాజుగా బడ్జెట్ అనుకుందాము. సవరించిన అంచనాలు అంటే 2023-24 సవరించిన అంచనాలు చూస్తే 2,53,500 కోట్లు అందాజుగా.
అంటే ఇంచుమించు 41,000 కోట్లు ఎక్కువ అంటున్నారు. అంటే ఈడ ప్రజలందరూ కూడా గమనించాల్సినది, గత ప్రభుత్వం 2024లో దిగిపోయేటప్పటికి ఖర్చు చేయగలిగినది 2,53,500 కోట్లు అయితే ఇప్పుడు ప్రతిపాదన వచ్చేసి 2,94,500 కోట్లు, 41,000 కోట్లు పెరుగుదలతో బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. అందులో కూడా ఏమి సూపర్ 6లో ఇంచుమించు ఏమీ లేకుండా ఒక దీపంలో మాత్రం సింగిల్ సిలిండర్. అంటే కేవలము పరిపాలన చేసి జీతాలు భత్యాలు ఇచ్చి ఊరికే నడిపేదానికి, ఎటువంటి వెల్ఫేర్ లేకుండా నడిపేదానికే 41,000 కోట్లు మీరు ఎక్కువ చూపిస్తున్నారు. పోనీ ఏ విధంగా ఆ 41,000 కోట్లు రీచ్ అవుతారని చెప్తే గమనించినట్లయితే మీరు ప్రధానంగా పన్ను రాబడి ఏదైతే ఉందో 24,000 కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. అదేవిధంగా మీరు అమరావతి కోసము ఏదైతే గ్రాంట్ అని అనుకుంటున్నారో ఆ గ్రాంటు 15,000 కోట్లు చూపిస్తున్నారు. అది గ్రాంటా అప్ప అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు, మీరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. మీరే ఒకసారి ఏమంటున్నారంటే అప్పు, వరల్డ్ బ్యాంక్ అప్పు, ఏడీబీ అప్పు, ఆ అప్పు కూడా కొంత సమయం తర్వాత తీసుకొని కట్టేదానికి అప్పు, మొత్తం మీద మీరు అప్పనే అంటున్నారనమాట. 24,000 కోట్ల పన్ను రాబడి ఏ విధంగా మీరు పెంచుతారని చూసినట్లయితే అసలు మీ పరిపాలనలో గమనించినట్లయితే నెట్గా మైనస్లో పడుతున్నారన్నమాట. ఎందుకు మైనస్లో పడుతున్నారని, ఏప్రిల్ 24, మే 24, జూన్ 24, జూలై 24, ఆగస్ట్ 24, సెప్టెంబర్ 24 ఇవి సిఏజీ నుంచి, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అకౌంట్స్ నుంచి తీసుకున్న లెక్కలు. ఏప్రిల్లో ఇంచుమించు 11% పెరుగుదలలో ఉన్నారు. అయితే ఏప్రిల్లో మీరు ఇంకా లేరు ప్రభుత్వంలో. మేలో -2.8%, జూన్లో -8.9, అంటే ఇంచుమించు -9%, జూలైలో -5.3%, ఆగస్టులో -1.9, అంటే -2%, సెప్టెంబర్లో -4.5%, ఓవరాల్గా చూసుకుంటే -2%. ఇదే ఒకవేళ మాకు పరిపాలన రాదంటారు కదా, అంటే ఎప్పుడు మీరు చెప్పేది ఎట్లంటే మాకు పరిపాలన రాదు అని. పోనీ మీ అంత అనుభవం లేదంటారు, మంచిదే. అయితే ఇదే 6 నెలలు పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే అక్కడ ఏప్రిల్ నెలలో 16.8% పెరుగుదల, మే నెలలో 18.3% పెరుగుదల, జూన్లో 1.6% పెరుగుదల, జూలై 23లో 10.6% పెరుగుదల, ఆగస్టు ఇంచుమించు 6% పెరుగుదల, సెప్టెంబర్ 5.5% పెరుగుదల. మొత్తం మీద ఇంచుమించు యావరేజ్గా ఆ పోయిన సంవత్సరంకు ఆ సంవత్సరంకు 2022కు 2023కు చూసుకుంటే 9.5% పన్ను రాబడి పెరిగితే, మీరు ఏప్రిల్ 24 నుంచి సెప్టెంబర్ 24 వరకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత చూస్తే -2%లో ఉండాలన్నమాట. అంటే మీరు పెరగడం లేదు, మీ పన్ను ఆదాయం తగ్గుతుంది. అది కూడా 2 కూడా ఎందుకు వచ్చింది, ఏప్రిల్ నెల మీరు లేనప్పుడు 11% పెరుగుదలలో ఉంది కాబట్టి. ఏప్రిల్ తీస్తే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరుసగా 5 నెలలు కూడా మీరు మైనస్లో ఉండాలి. మరి ఈ మైనస్ పెరుగుదల పెట్టుకొని మీరు ఏ విధంగా 24,000 కోట్ల పన్ను పెరుగుతుంది ఈ 6 నెలల్లో అనేది ప్రజలు ఒక్కసారి గమనించాలి. మీరిచ్చిన లెక్కల ప్రకారం గమనించినట్లయితే అంటే మీరు ఈ 6 నెలలకు ఏదైతే 1,25,600 కోట్లు మీకు రాబడి వచ్చిందో, నెక్స్ట్ 6 నెలలకు మీరు ఏ స్కీములు చేయకుండా, అర్ధదీపం అని కూడా అనకూడదు, దీన్ని పావుదీపం అనాలనా, ఎందుకంటే ఒకటే కదా సిలిండర్. ఆ సిలిండర్ ఇచ్చేదానికి మీకు మామూలు పరిపాలన చేసేదానికి 1,44,000 కోట్లు అవసరం ఉంటుంది. ఏ విధంగా మీరు చెప్పేది, ఏ విధంగా వస్తుందని అంటున్నారు మీరు? జిఎస్టీ 16,000 కోట్ల నుంచి